మహావతార్ రియలీ సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ద ఎక్స్పీరియన్స్ ఇట్ గేవ్ సంథింగ్ ఎల్స్. వాటర్ తాగుదామని పోతుంటే అడికి ముంగడు చూస్తే ఇట్లా రక్తం మడుగుల్లో ఉన్న నరసింహస్వామి అక్కడ నీళ్ళు తాగుతున్నాడు. ఒక షార్ట్ ఉంటది, ఓరే బొమ్మల సినిమా అని తక్కువ అంచనా వేసే వాళ్ళందరికీ చమమే ప్యాక్ అని కొట్టే సినిమా ఇది. ఐల్ బి వెరీ ఆనెస్ట్, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు నార్మల్ సినిమాలే చాలా ట్రై చేసి ఉంటారు యానిమేషన్, నిజంగానే ఎంత బాగుంటుందో అనుకున్నాం. సర్ప్రైజ్ మీ మహావతార్ రియలీ సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ద ఎక్స్పీరియన్స్ ఇట్ గేవ్ సంథింగ్ ఎల్స్. నాకు మతిపోయింది, ఒరే ఏంట్రా స్టోరీ కూడా చాలా క్లీన్ గా, నరసింహస్వామి స్టోరీ కానీ, భక్త ప్రహ్లాద స్టోరీ కానీ, వరాహస్వామి స్టోరీ కానీ మనం అక్కడ ప్యాచులుగా వినేటోళ్ళం చిన్నప్పటి నుంచి కూడా అంతే. నరసింహస్వామి ఏం జరిగిందంటే మనం భక్త ప్రహ్లాద సినిమా మొత్తం నాకు తెలిసి మన జనరేషన్ లో చాలా తక్కువ మంది టోటల్ సినిమా అంతా కూర్చొని చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. అక్కడ కొన్ని సీన్లు చూసిన, నేను మొత్తం సినిమా చూసినా నాకు బట్ గుర్తుండే కదా సినిమా మధ్యలో ఎందుకు ఇది జరిగింది, అదెందుకు జరిగింది అని ఉండదు. ఈ ఈవెంట్ జరిగింది అనే ఒక బిట్ మాత్రమే ఉంటుంది. ఇది జరగడం వల్ల ఇది జరిగింది అనేది మనకు ఉండదు. ఈ సినిమాలో దాన్ని చాలా క్లియర్ గా చూపించారు. ఇది పర్టికులర్ విషయం జరిగింది కాబట్టి ఇది రీజన్ ఇంకో సీన్ జరిగింది, ఇది రీజన్ ఇంకో సీన్ జరిగింది, అట్లా చాలా బాగా తీసుకున్నాం. అది మస్తు అనిపించింది. అండ్ దే యూజ్డ్ ఫిక్షన్ ఇన్ దిస్. ఫిక్షన్, కొన్ని జానపద స్టోరీలు వీటన్నిటిని ఒక ఇన్కార్పొరేట్ చేసి ఒక మంచి నారేటివ్ బిల్డ్ చేసి అది మంచి. దాని వల్ల ఏమి సోర్స్ మెటీరియల్ కి ఇబ్బంది రాలేదు నాకు. లిటరలీ మన అవెంజర్స్ షిప్స్ రాగానే ఫెంటాస్టిక్ బ్రో, లైక్ మస్తు అనిపించింది. లైక్ నాకు నచ్చింది దీనిలో టోటల్ గా మొత్తం మహావతార్ లో అద్భుతంగా ఆకర్ అని ఫీలింగ్ ఎక్కడ అనిపించింది తెలుసా? హిరణ్యకశిపుడి బాడీని బ్రో ఇట్ వాస్ సో రియల్, ఇట్ క్యాన్ బి అచీవబుల్. నేను చేసి చూపిస్తాను, మామూలు చేయలే బ్రో, ఇట్ ఫెల్ట్ రియల్ మస్తు అనిపించింది అట్లాంటివి. అండ్ ఎప్పుడైతే నరసింహస్వామి బయటకు వచ్చిండో ఐ థాట్ ఒక్క పిల్లర్ పేలిన తర్వాత ఇంకో పిల్లర్ని వలగొడతాను అనుకున్నా. కాకపోతే వాళ్ళు ఫస్ట్ పిల్లర్ని వలగొట్టేసి దానికి నరసింహస్వామి వచ్చేసిండు. కానీ నరసింహస్వామి టేల్ కూడా అలాగే ఉంటది అనుకుంటా. ఎక్కడ ఉన్నాడు ఈ పిల్లర్ లో ఉన్నాడు అని చెప్పి పిల్లర్ ని 2-3 పగలు కొడుతాను అనుకుంటా. 2 పగలు కొడుతాను అనుకుంటా. బట్ ఎప్పుడైతే వచ్చిండో ఒక బిట్ ఉంటది, నరసింహస్వామి దెబ్బలు తింటా ఉంటాడు, ఏంటబ్బా అనుకుంటాం. కాకపోతే ఏం అయితలేదు. ఒక్క దెబ్బ కొట్టిన తర్వాత హిరణ్యకశిపుడు ఎక్కడో పడతాడు, కళ్ళు మూసుకోవాలంటే భయపడతారా. అది మస్తు సర్వీస్. అంతసేపు హిరణ్యకశిపుని ఎట్లా చూపిస్తారంటే ఈ నాగుడు ఎవడరా నేనే దేవుని, ఆ క్యారెక్టర్ అట్లా బిల్డ్ చేసిండు. ఎప్పుడైతే 2 దెబ్బలు తినేసరికి పడిపోతాడు చూసినావా నరసింహస్వామి. హైలైట్ ఏంటంటే ఇట్లా వాటర్ తాగుదామని పోతుంటే అడికి ముంగడు చూస్తే ఇట్లా రక్తం మడుగుల్లో ఉన్న నరసింహస్వామి అక్కడ నీళ్ళు తాగుతున్నాడు. ఒక షార్ట్ ఉంటది, ఓరే గుర్తుకొచ్చింది ఎందుకు ఆ సీన్ లో. నాకు ఆశ్చర్య కాదు కానీ లైక్ వెరీ ఇంపాక్ట్ఫుల్. ఇంపాక్ట్ వేరే ఉండే. షార్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు హిరణ్యకశిపుడిని లోలో చూడవు. అంటే హిరణ్యాక్షుడు చనిపోయిన అప్పుడు చూస్తా, అప్పుడు కూడా హిరణ్యకశిపుడు లైక్ ఆ వెంజన్స్ పొంగిపోతూ ఉంటుంది. లైక్ ఆ తమ్ముడు చనిపోయిన బాధ కంటే విష్ణు చేతుల్లో తమ్ముడు చనిపోయాడనే కోపం ఎక్కువ ఉంటుంది. కానీ ద మూమెంట్ నరసింహ ఎంటర్స్ 2-3 దెబ్బలు కొట్టగానే వణుకుతాయి మనోడికి. అదే నాకు ఎక్కడ హైలైట్ అంటే ఇది హిరణ్యకశిపుడు ఎగర అవతల పడ్డా, భటులు వస్తారు, సోల్జర్స్ వస్తుంటే సోల్జర్స్ చంపుతాడు రా. అంటే నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి ఎట్లుంటాడు, ఇక ఏముండదు, ఇంకా విచక్షణ ఉండదు, ఇంకా చంపేయడమే. ఏ రేటెడ్ పెట్టడం ఫెంటాస్టిక్ మూవ్ అది. అంటే నీకు అది తెలియాలి. గిర్రా తిరుగుకుంటూ ఒక్కడు భయపడతాడు అనమాట. భయపడి ఇటు తిరుగుతాడు, కళ్ళు మూసుకుంటాడు, మళ్ళీ షాక్ వేవ్ కి కింద పడుతుండే పడకుండా వేరే లెవెల్ మస్తు అనిపించింది నాకు. అది ఆ రేటెడ్ లేకపోతే కూడా చెప్పండి, నాకు మస్తు అనిపిస్తుంది. ఏ రేటెడ్ మస్తు చేసారు అనిపించింది. అరే నువ్వు అక్కడ ఉగ్ర నరసింహస్వామి గురించి లైక్ నువ్వు చెప్తున్నావు, అలాంటి టైంలో నువ్వేమీ లైక్ బ్లడ్ చొక్క తగ్గించాలి, లేదంటే ఇక్కడ బ్లర్ అయ్యాలి, లేదంటే ఫ్రేమ్ తిప్పాలి, అట్లాంటివి చేయకూడదు. లైక్ ఈ అవతారాలన్నిటిలోనే వైల్డెస్ట్ ఇది అన్నప్పుడు లైక్ యువర్ సపోజ్ టు షో లైక్ దట్. అంతే. చాలా బాగుంది ప్రహ్లాదం క్యారెక్టర్ చాలా బాగా చేశారు. కొంచెం క్లీషే అయిపోతుంది అనిమేషన్ కానీ ప్రహ్లాదం క్యారెక్టర్ 5 years అబ్బాయి, 5 years అని తెలుస్తుంది. వాయిస్ లో కొంచెం అది ఆ ఇన్నసెన్స్ ఉంది. బట్ మాట్లాడే మాటలు మాత్రం మరి లైక్ ఒక యుగ పురుషుడు, ఒక యోగిలా మాట్లాడడం అని బాగా మంచి బ్యాలెన్స్ చేసారు. నాకు మస్తు అనిపించింది, ఫెంటాస్టిక్ లిటరల్లీ. కాకపోతే కొంచెం స్లో అయింది మధ్యలో, నాకు స్లో అయింది అనిపించింది కొంచెం స్టోరీ. అవును అంటే ఇక్కడ కొన్ని రైటింగ్ ప్రాబ్లమ్స్ లేవని నేను చెప్పను. ఎగ్జాంపుల్ లెట్స్ సే ఆమె హిరణ్యకశిపుడి కజిన్ చిత్త మీద కూర్చుంటుంది. హిరణ్యకశిపుడికి సో పవర్ఫుల్ అండ్ అంటే హీ కుడ్ డేర్ ఆ మంటలు ఆర్పడం హిరణ్యకశిప కెన్ హెల్ప్, కానీ అక్కడ ఆయన హెల్ప్ చేయడు. అది ఐ థింక్ రైటింగ్ లిబర్టీ అక్కడ ఒకటి. తర్వాత విష్ణు మీద సాంగ్ పెడతారు లైక్ స్టార్టింగ్లో, చిన్న విగ్రహం తీసుకొని మన వాళ్ళు లైక్ నెత్తిమే పెట్టుకొని ప్రయాలో డాన్స్ చేస్తూ ఉంటాడు, చుట్టుపక్కల అందరూ డాన్స్ చేస్తారు. తర్వాత సాంగ్ అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ వాళ్ళే ఎదురు తిరుగుతారు.
అంటే అప్పటి వరకు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, దే విల్ హెల్ప్ ఇట్ అవుట్. సో అక్కడ 1-2 చోట్ల కొంచెం అంటే మేబీ ఫిలింని మూవ్ చేయడానికి అలాంటి లిబర్టీస్ తీసుకున్నారేమో అని అయితే నాకు అనిపించింది. అదే కొంచెం fiction ఉంది. కొన్ని చోట్ల ఫిక్షన్ అంటే యా లైక్ సోర్స్ అంత కొన్ని క్యారెక్టర్స్ యాడ్ చేయాలి లైక్ వాళ్ళ టీచర్స్ క్యారెక్టర్ చేయాలి. కొంతమంది పిల్లల్ని చూపిస్తారు, ఆ పిల్లలు నేను ఎప్పుడు వినలేదు అలా వాళ్ళని కొంచెం యాడ్ చేయడం ఉన్నది అంటే అలానే కాదు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇస్కాన్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. నీకు ఎలా చెప్పాలంటే ఒక సీన్ ఉంటుంది, విష్ణుతో కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత నేను అన్ని చోట్ల ఉంటాను, నువ్వు ఎక్కడ చూసినా నేనే కనబడతాను అనగానే విష్ణు సీన్ బ్రో యానిమేషన్ చెప్తున్నా కదా షార్ట్స్ నిజంగా ఇంత బాగా ఇట్లా పుల్ ఆఫ్ చేసినవరా మహావిష్ణుని చూపెట్టడం అంట్లో లైక్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. నిజంగా మస్తు అనిపించింది నాకు ఆ షార్ట్ చూసిన తర్వాత. అరే శ్రీ మహావిష్ణువు అంటే ఇట్లనే ఉంటాడు కదా అని ఫీలింగ్ వచ్చింది లిటరల్లీ. అంటే సీన్ తర్వాత అక్కడ మన ప్రహ్లాద కాస్ట్యూమ్ స్టైల్ తర్వాత కర్తాల్ స్టార్ట్ అవుతాయి, మృదంగా స్టార్ట్ అవుతుంది, నగర సంకీర్తన చేసుకుంటూ వెళ్తారు. సో ఇది లైక్ టిపికల్ ఇస్కాన్ ఫ్లేవర్ ఇది. ఈ స్టైల్ ప్రాసెస్ ఇదంతా కూడా నాకు అక్కడ అర్థమైంది. ద బిగ్గెస్ట్ షాక్ అబౌట్ దిస్ మూవీ ఇస్ సినిమా హౌ ఇట్ స్టార్ట్స్ మ్యాన్. అంటే మన కశ్యపుడి భార్య, ఆమె పేరు కరెక్ట్గా తెలియదు నాకు. షీ కమ్స్ అండ్ యూనో వడీసే మనం కలుద్దాము, నాకు వడీసే కొంచెం రొమాంటిక్ గా స్టార్ట్ అవుతుంది, బిడ్డ కావాలని చెప్పేసి రొమాంటిక్ గా స్టార్ట్ అవుతుంది. నాకు 13 మందిని పెళ్లి చేసుకున్నారు మా అక్క చెల్లెల్ని, వాళ్ళందరికీ పిల్లలు ఇచ్చారు, నాకు ఇవ్వట్లేదు, రండి 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 షెడ్యూల్ చేస్తూ ఉంటది. ఆ సీన్ చూసిన వెంటనే ఓకే ఈ సినిమా డిఫరెంట్ పోతుంది అనుకునే దానికంటే లైక్ యూనో మనం పిల్లల కోసమే బొమ్మల సినిమా కాదు ఇది. ఓకే దే ఆర్ గోయింగ్ దాట్ వే, ఓకే లైన్లు పెడుతున్నారు మంచి ఓకే లైన్ పెట్టేస్తున్నారు అక్కడ అనిపించింది. దే గో దేర్ మో అట్లా ఫీలింగ్ వస్తుంది. దాని తర్వాత ఆ సీన్ చాలా షాక్ అనిపిస్తుంది, ఇది పిల్లల సినిమా కాదు, అన్కంఫర్టబుల్ గా ఉంటది మనకి. అన్కంఫర్టబుల్, ఇట్స్ నాట్ అన్కంఫర్టబుల్, బట్ పిల్లలకి ఏం చెప్తారా ఒకవేళ నువ్వు పిల్లల సినిమా చూపించకపోతే ఏం జరుగుతుంది అక్కడ అంటే ఏం చెప్తుంది అంటే ఏం చెప్తావు. హిరణ్యాక్షుడు వీళ్ళిద్దరు కవలాల్లో తెలియదు నాకు ఇప్పుడు, కవలాల్లో తెలియదు. అండ్ ఆల్సో దే హ్యావ్ డిఫరెంట్ పవర్స్ ని వాళ్ళు చూపించిన విధానం బాగుంది. మనకి అష్టసిద్ధులు ఉంటారు, పెద్దగా అవుతారు, చిన్నగా అవుతారు, అల్క ఉంటారు, బరువు అవుతారు, గాల్లో ఎగురుతారు. మనకి హనుమంతుడు ఏవైతే అష్టసిద్ధులు చేస్తాడో ఇవన్నీ వీళ్ళకి ఉండడం బాగా చూపించారు. చాలా మంది వరాహ స్వామి అండ్ ఆల్సో మన హిరణ్యాక్షుడి మధ్యలో జరిగిన ఫైట్ అంతా సూపర్ ఉందని చెప్పట్లేదు, నాకు నచ్చింది. నాకు బాగా నచ్చింది. సోలార్ సిస్టమ్ కి వెళ్తారు, మన సోలార్ సిస్టమ్ లోకి వెళ్ళి ప్లానెట్స్ పట్టుకుని ప్లానెట్స్ పగిలిపోతా ఉంటాయి, ఏదది పిచ్చి లేచిపోయింది, లైక్ ప్లానెట్స్ తీసుకుని కొట్టుకోవడం ఏంట్రా అని ఫీలింగ్ వచ్చింది. ఇట్ వాస్ ఫెంటాస్టిక్, నాకు మస్తు అనిపించింది. క్షీరసాగరంలోనో సమ్వేర్ ఎక్కడో భూదేవిని దాస్తే వరాహస్వామి కొమ్ములతో తవ్వి మన ఫొటోస్ లో కూడా ఉంటుంది చూడు, ఒక ప్లానెట్ ఒకటి కొమ్ముల మీద ఉంటది. సో వరాహస్వామి భూదేవిని కాపాడని సంథింగ్ సింబాలిక్ అనుకుంటా. సో అది కావచ్చు, వరాహస్వామి యానిమేషన్ కావచ్చు, లైక్ కేకర్ అరే అరుపులు నా షార్ట్స్ కి ఉన్నదే 2 యాక్షన్ బ్లాక్స్, ఒకటి అది అండ్ ఇంకోటి ఇది. అండ్ బోత్ వర్ అండ్ వాళ్ళు చేసిన మంచి పని ఏంటంటే నీకు ప్రహ్లాద్ ఆర్క్ కావచ్చు ఇవన్నీ కూడా సినిమా ఒక 30 మినిట్స్ లోపలికి వెళ్ళాక 25 మినిట్స్ వెళ్ళాక స్టార్ట్ అవుతుంది. అది మంచి పని, ఎందుకంటే అక్కడ వాళ్ళకున్న సోర్స్ మెటీరియల్ కావచ్చు, లేదంటే ఈ ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు పెట్టే టార్చర్ని ఎక్స్టెండ్ చేయాలి ఇన్ కేస్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది పెట్టాలంటే. సో వాళ్ళు బెస్ట్ థింగ్ ఏం చేశారంటే రీజనింగ్ కూడా చూపించారు. అంటే స్టార్టింగ్ నుంచి చెప్పొచ్చు రీజనింగ్, ఏంటి పరిస్థితి అన్ని క్లారిటీగా చూపించారు తీసుకొచ్చారు. చాలా మంచి పని చేశారు. అంటే దే కుడ్ సే సింపుల్ టెక్స్ట్ రాసి ఇలాగా విష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరించారు కాబట్టి హిరణ్యకశిపుడు విష్ణువు సంహరించే పనిలో ఉన్నారని ఓపెనింగ్ యాగ బ్రహ్మదేవుని కోసం అని చెప్పేసి తపస్సు సీన్తో స్టార్ట్ చేసి ఇంకా అక్కడి నుంచి చేయొచ్చు అలాగా. కానీ దే చోస్ టు షో వరాహ అది చూపించారు, మంచి పని చేశారు. ఎవ్రీథింగ్ వాస్ నైస్, చాలా బాగుంది. నాకు ఏమైనా ఉన్నాయి అంటే మాత్రం మ్యూజిక్ అండ్ పాటలు నచ్చలే నాకు. చాలా మంది పాటలు బాగున్నాయి అన్నారు కానీ నాకు నచ్చలేదు పాటలు. నాకు పాటలు బాగానే ఉన్నాయి కానీ అంటే కేక్ అని చెప్పను, బట్ బాగున్నాయి, లిరిక్స్ అన్ని చాలా బాగున్నాయి, బాగా చెప్తారు. కానీ స్కోర్ కీరవాణి గారు పడాల్సింది, దిమ్మెత్తు కూడా వస్తుంటుండే బాగుండేది. ఎలివేషన్ లైక్ పుష్ప 2 కొట్టింది నాకు, పుష్ప 2 శాంసియస్ అది కొంచెం అట్లా కొన్ని డెసిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. లాస్ట్ లో నర సాంగ్ అది బాగుంది, అది వేరే, బట్ స్టిల్ కిరవాణి గారు ఉండాల్సింది, పడాల్సింది. అసలు శ్లోకాలతో దింపుతుండే ఇట్లా పడుతుండే చూడు మ్యూజిక్, మామూలు ఒక అగ్నిస్కల్ అన్న రేంజ్ ఒకటి పడేది, మామూలు ఉండేది కాదు. శివుని అన్న సాంగ్ లో
80% ఆఫ్ ద సాంగ్ మొత్తం టోటల్ ఇవే మంత్రాలే, జటాకట సంభ్రమ ప్రమని లింపని జరి, ఇదే ఇది నడుస్తూ ఉంటది కదా, ఇది శ్లోకం. దీన్ని వాడుతూ ఆయన వేరే సాంగ్ ఇచ్చేటోడు. యానిమేషన్ కూడా కొన్ని చోట్ల డ్రాప్స్ ఉన్నాయి. ఐ థింక్ అన్ని ఫిక్స్ అయిపోతాయి. యూనో వాట్, నాకు అసలు ఇక్కడ ప్రాబ్లం అనిపించలేదు. అండ్ 3D ఎఫెక్ట్స్ లేవురా, అంటే లైక్ 3Dలో ఆ డెప్త్ అవేమి పెద్దగా కనపడలేదు. జస్ట్ ఫేస్ మాత్రమే ఇటు కదులుతుంది 3D ఎఫెక్ట్స్ లో. అంటే లైక్ కలర్దాలు పెట్టుకునే 3D జనరల్ గా ఫ్రేమ్స్ లకి బయటకు వస్తారు. మీకు ప్రసాద్ లో నాకు ఉండే, మీకు ఎంతమంది కేసారో తెలియదు. ఉన్నది అందరికీ ఉన్నది ఫ్రేమ్ లో, బయటకు వచ్చేసి ఇచ్చాడు. అది నాకు మంచిగా అనిపించింది. అది ఎప్పుడు వచ్చినా ఓకే ఓకే అని అనిపించింది నాకు. దీంట్లో మంచి అనిపించింది. భరోసాలో నాకు అసలే దీంట్లో నచ్చింది. అదే ఇప్పుడు ఎవరు అంటే యమదొంగల నరసింహం చూసుకో, బో కేక్ ఉంటది, చాలా బాగుంటది యమదొంగల నరసింహం మ్యూజిక్. బట్ ఇక్కడ ఆ రౌద్రం కనబడాలి. దాంట్లో ఎట్లుంటది అంటే కొలుస్తాం మనం, స్తుతి చేస్తాం దేవుడిని అక్కడ మనం. ఇక్కడ స్తుతి చేయడం కాదు, ఆయన రౌద్రాన్ని మనము వర్ణన చేయాలి. చాలా బాగా చేసి దీంట్లో ఒక మాస్ కమర్షియల్ బీజియం కొట్టేసిన ఫీలింగ్ వచ్చింది. దాంట్లో అట్లా కాదు. శామ్ సిఎస్ గారు వేరే సినిమాలో చాలా బాగా చేశారు. పుష్పలో బ్రో చెప్తున్నా కదా, పుష్ప ఆయన చాలా వర్క్ చేశారు బ్రో. ఆయన లేకపోతే మ్యూజిక్ పోయేది, చాలా పోయేది. నాకు డిఎస్పీ మ్యూజిక్ కొట్టుంటే నేను పోయేది నాకైతే మాత్రం. ఒక మనకు రప్పరప్ప లాస్ట్ మంచిది అనిపించింది, కానీ మిగతా చూస్తాం నా దృష్టి. బట్ సామ్సంగ్స్ వర్క్ ఇస్ వెరీ వెల్. అది పరిస్థితి అన్నమాట. సో మహావతార్ ఇంకా చూడలేదు అంటే మీకు థియేటర్ పడితే, ఒకవేళ థియేటర్ పక్క పడితే దయచేసి వెళ్ళి చూడండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఎట్లా అనిపించినా కానీ 250 మీకు కావాలనుకొని వెళ్ళి చూడండి. నచ్చితే డెఫినెట్లీ యుల్ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నచ్చకపోయినా ఈ డెఫినెట్లీ యుల్ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. టీవీలో చూసే సినిమా కాదు, ఎక్స్పీరియన్స్ మాత్రం కాదు. డెఫినెట్లీ గో అండ్ వాచ్. బాగుంది ఖచ్చితంగా. విల్ డెఫినెట్లీ హ్యావ్ ఇన్ ఫన్. ఓకే, బొమ్మల సినిమా అని తక్కువ అంచనా వేసే వాళ్ళందరికీ చమమే ప్యాక్ అని కొట్టే సినిమా ఇది. ఏమో మేబీ మన ఇండియాకి యానిమేషన్ రావాల్సిన గ్లోరీ తీసుకొచ్చే అవకాశాలు ఈ సినిమాకి చాలా ఉన్నాయి. ఈ మహావతార్ నరసింహ అనే సినిమా ఒక్కటే కాదు, నెక్స్ట్ 2037 వరకు సినిమాలో లైనప్ ఉంది వీళ్ళకి. నెక్స్ట్ వచ్చేది పరశురాముడి సినిమా. నాకు మై ఫేవరెట్ అని చెప్పండి. మై ఫేవరెట్ ఇస్ కృష్ణ, తర్వాత పరశురామ, తర్వాత శ్రీరామ్. పరశురామ్ తర్వాత రఘునందన్ అంటే మేబీ రాముడు మీద. ఆ తర్వాత ద్వారకాధీష్ అంటే కృష్ణుడు. ద్వారకాధీష్ అంటే ఆ తర్వాత గోకుల్ నందన అంటే మరి ఐ డోంట్ నో, ఫ్లాష్ బ్యాక్ వెళ్తారేమో. ఆ తర్వాత కల్కి పార్ట్ 1 అండ్ కల్కి పార్ట్ 2. సో ఇవన్నీ కూడా ఎవ్రీ 2 years కి, అంటే 27, 29, 31, 33, 35 అండ్ 37 వరకు సినిమా లైనప్ ఉంది. అండ్ ఈ సినిమా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అనుకుంటాను.